నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మధులాల్. క్లినికల్ కార్డియాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ ప్రాగ్మా హాస్పిటల్. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల గురించి మాట్లాడితే మనం మామూలుగా ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం అనేది ఓన్లీ ఛాతీ నొప్పే కాకుండా హార్ట్ అటాక్ మనకు ఆయాసం లాగా కూడా వస్తుంది. కొంతమందికి నొప్పి రాదు, ఓన్లీ ఆయాసమే వస్తుంది. ఆయాసము అంటే మనకు ఇప్పుడు షుగర్ పేషెంట్లో జనరల్గా వాళ్ళకి నొప్పి రాదు, ఆయాసమే వస్తుంది అనమాట. సో ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్గా మన ఇంట్లో తలనొప్పి కోసం డిస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ డిస్ప్రిన్ ట్యాబ్లెట్స్ మనకు 2-3 కుదిరినప్పుడు రెండో ఇమీడియట్గా వేసేస్తే మనకు కొంచెం హాస్పిటల్ చేరుకునే వరకు మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది. అది మనం ఇంట్లో తీసుకోగలిగే మొదటి జాగ్రత్త. దాని తర్వాత పేషెంట్ని ఫ్లాట్గా పడుకోబెట్టకూడదు, కూర్చోబెట్టి వెహికల్ తీసుకొస్తేనే బాగుంటుంది. ఎందుకు అంటే పేషెంట్ పడుకోగానే పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటే మనకు బాడీలో ఉన్న మొత్తం బ్లడ్ అంతా సడన్గా మనకు హార్ట్ పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దానివల్ల హార్ట్ అటాక్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని దాదాపుగా పేషెంట్లని కూర్చోబెట్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంకోటి డిస్ప్రిన్ ట్యాబ్లెట్ అనేది మనకు ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా పేషెంట్కి ఇస్తే కొంత భాగం ఉపయోగంగా ఉంటుంది. అది కాకుండా ఒకవేళ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యారనుకోండి, అన్కాన్షియస్ అయ్యారు అంటే సిపిఆర్ అంటే సడన్గా అరెస్ట్ అయ్యారనుకోండి, అప్పుడు సిపిఆర్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఛాతీ కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్టర్నేట్గా ఇస్తూ మూతి ద్వారా ఆక్సిజన్ కూడా తనకు అందజేస్తే సిపిఆర్ ఇచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.